హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు డిజైనర్ కవిత. ఈ వీడియోలో మనము బుట్ట చేతులు లేదా పఫ్ హ్యాండ్స్ అని కూడా అంటారు. ఇవి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ఫస్ట్ మనం పేపర్ కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లెంత్ 3 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. అంటే 3.5 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ రావడం కోసం ఇక్కడ ఒక మార్క్ చేసుకొని ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్ కటింగ్ చేస్తున్నాము. ఇలా మార్క్ చేసుకున్నాక ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ డౌన్ అనేది చెస్ట్ రౌండ్ని బేస్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ రౌండ్ 26, దాన్ని బై 12 చేసుకోవాలి. అంటే 2 ఇంచెస్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. అంటే 2.5 ఇంచ్. ఇక్కడ ఆర్మ్ డౌన్ 2.5 ఇంచ్. ఈ హ్యాండ్స్ అనేది కిడ్స్వి. ఇలా మార్క్ చేసుకున్నాక ఇక్కడ నుంచి టేప్ని ఇలా క్రాస్గా పెట్టుకొని ఆర్మ్ రౌండ్ ఎంతైతే ఉందో దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అది ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఆర్మ్ రౌండ్ 12, దాన్ని బై 2 చేసుకుంటే 6 ఇంచెస్. ఈ 6 ఇంచెస్ అనేది ఈ లైన్కి టచ్ అయ్యే విధంగా ఇలా పెట్టుకోవాలి. టేప్ని ఇలా క్రాస్గానే ఉంచుకొని క్రాస్గా లైన్ డ్రా చేసుకొని ఖర్చుల్లోకి మనం ఎంతైతే యాడ్ చేసుకుంటామో అంతే ఇక్కడ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చుల్లోకి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. మనం బాడీ కటింగ్ చేసేటప్పుడు ఖర్చులకి ఎంతైతే యాడ్ చేస్తామో ఇక్కడ హ్యాండ్కి కూడా అంతే యాడ్ చేసుకోవాలి. 1 ఇంచ్ బాడీకి ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాము, అందుకనేసి ఇక్కడ కూడా 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకున్నాము. తర్వాత హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ లూజ్ 9 ఇంచెస్, దాన్ని బై 2 చేసుకుంటే 4.5 ఇంచ్. టేప్ని 4.5 దగ్గర పెట్టుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఖర్చుల కోసం యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని ఐబ్రో షేప్లో ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పేపర్ని ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్ లూజ్ 4.5 ఇంచ్ పెట్టుకున్నాం కదా, దాన్ని బై 2 చేసుకుంటే ఎంతైతే వస్తుందో అక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఎందుకు ఇలా లైన్ డ్రా చేసుకున్నాము అంటే మనం హ్యాండ్కి ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి మాత్రమే ఫ్రిల్స్ పెడతాము, అందుకని ఇక్కడ ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పేపర్ని ఇలా పెట్టుకొని 2 ఇంచెస్ అవతలకి ఉండే విధంగా ఇలా లైన్ మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి ఇలా మార్క్ చేసుకొని దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇక్కడ నుంచి 2 ఇంచెస్, ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి పైకి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ పేపర్ని ఇలా పెట్టుకొని ఇలా అవుట్ సైడ్స్ మార్క్ చేసుకోవాలి. ఇది కిడ్స్కి కాబట్టి మనము ఎక్స్ట్రాగా 2 ఇంచెస్ మార్క్ చేసుకున్నాము. అంటే కరెక్ట్గా ఈ హ్యాండ్ ఇక్కడికి కదా, ఇక్కడ నుంచి మళ్ళీ 2 ఇంచెస్ పైకి ఇలా మార్క్ చేసుకోవాలి. పెద్దవాళ్ళకైతే 2 ఇంచెస్ కాకుండా 3 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. ఇటువైపు పైకి కూడా 3 ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్ అవతలకి ఇలా మార్క్ చేసుకొని మనం ఈ పేపర్ని హాఫ్ చేసాం కదా, అక్కడికి ఇలా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని ఇక్కడ నుంచి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక కటింగ్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ హ్యాండ్ని
లైనింగ్ క్లాత్ మరియు మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని యాజ్ టీజ్గా ఇలాగే కట్ చేసుకోవాలి. మనకి 2 హ్యాండ్స్ కావాలి కాబట్టి ఆల్రెడీ ఇవి 2 లేయర్స్. దీన్ని మళ్ళీ 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకున్న ఈ పేపర్ని ఇలా పెట్టుకొని కటింగ్ చేసుకోవాలి. దీనికి సెంటర్లో ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ బాటమ్ సైడ్ కూడా సెంటర్లో మార్క్ పెట్టుకోవాలి. అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా తీసుకొని ఇది ఆల్రెడీ 2 ఫోల్డ్స్ మీద ఉన్న క్లాత్, దీన్ని మళ్ళీ 4 ఫోల్డ్స్ మీద ఫోల్డ్ చేసుకోవాలి. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని కట్ చేసుకోవాలి. కటింగ్ చేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాము. కట్ చేసుకున్న ఈ సింగిల్ పీస్ని ఈ పేపర్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం కదా, మళ్ళీ దీన్ని 4 ఫోల్డ్స్ మీద ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇది ఫోల్డింగ్ సైడ్. కట్ చేసుకున్న ఈ సింగిల్ పీస్ని ఇలా పెట్టుకొని అవుటర్ సైజ్ డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. అంటే మనకి టోటల్ 2 హ్యాండ్స్కి 2 పేపర్స్ వస్తాయి. వీటికి క్రాస్లు అనేది ఇప్పుడే తీయకూడదు. హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాక క్రాస్లు కటింగ్ చేసుకోవాలి. అంటే మనకి కావాల్సింది ఈ 2 పేపర్స్, ఇంకా కట్ చేసుకున్న మెయిన్ ఫ్యాబ్రిక్, ఇంకా లైనింగ్ క్లాత్. స్టిచ్ చేసుకునేదానికి ఇవి 3 కావాలి. ఫస్ట్ ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోవాలి. ఉల్టా పల్టా చెక్ చేసుకోవాలి. ఇది పైవైపుకి రావాల్సింది, ఇటువైపు. ఈ లైనింగ్ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ బాటమ్ సైడ్ జాయిన్ చేసుకోవాలి. ఇలా బాటమ్ సైడ్ జాయిన్ చేసుకున్నాక ఈ లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని ఈ లైనింగ్ క్లాత్ మీద ఈ ఎడ్జ్లో స్టిచ్ వేసుకోవాలి. ఇలా కుట్టుకున్న లైనింగ్ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని అవుటర్ సైజ్ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఈ హ్యాండ్కి సెంటర్లో పై వైపున మరియు కింద వైపున మార్క్ పెట్టుకోవాలి. మనం పేపర్ కటింగ్ చేసుకున్నాం కదా, ఈ హ్యాండ్కి ఇక్కడ 1 ఇంచ్ ఖర్చుల్లోకి ఇలా మార్క్ చేసుకుంటే దీనికి మిడిల్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇటువైపుని కూడా లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని స్టిచ్ చేసుకున్న ఈ హ్యాండ్ని ఈ పేపర్ మీద ఇలా పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఇది సెంటర్ మార్క్. ఈ హ్యాండ్కి ఇది సెంటర్ మార్క్, బాటమ్ సైడ్ ఇది సెంటర్ మార్క్. హ్యాండ్ని ఇలా పెట్టుకొని ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఈ మార్క్ దగ్గరికి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ నుంచి ఈ సెంటర్ మార్క్ దగ్గరికి ఇలా రావాలి. ఈ క్లాత్ మొత్తం ఇక్కడ అడ్జస్ట్ చేసి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అలాగే ఇటువైపును కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసుకోవాలి. ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి ఈ క్లాత్ మొత్తం ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా పెట్టుకోవాలి. బాటమ్ సైడ్ కూడా ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి.
ఇటువైపున కూడా ఇక్కడ నుంచి ఈ మార్క్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోవాలి. ఈ పేపర్ మీద ఈ క్లాత్ని ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక ఇక్కడ బాటమ్ సైడ్ ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఈ మార్క్ దగ్గర నుంచి ఫ్రిల్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేయాలి. మనం పై వైపున ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఫ్రిల్స్ అనేది అటువైపుకి పెట్టాము, కింద వైపున ఫ్రిల్స్ పెట్టేటప్పుడు ఇటువైపున పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. ఈ సెంటర్ మార్క్ దగ్గరికి రావాలి. ఈ మార్క్ దగ్గరికి వచ్చేలా చూసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది. వన్ సైడ్ క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఈ పేపర్ని ఇలా టర్న్ చేసుకొని ఈ సెంటర్ మార్క్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఇలా లైన్ డ్రా చేసుకొని ఇప్పుడు కుట్టు అనేది ఇక్కడ నుంచి ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాక దీన్ని ఇలా టర్న్ చేసుకొని ఇప్పుడు ఇలా క్రాస్ కటింగ్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నాక ఈ పేపర్ని రిమూవ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ లేస్ స్టిచ్ చేసుకున్నాము అంటే ఇంకా లుక్ అనేది చాలా బాగుంటుంది. ఇలా స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. దీన్ని బ్లౌజ్కి స్టిచ్ చేసుకున్నా కానీ మనకి కరెక్ట్గా సరిపోతుంది. దీన్ని ఎలాగైతే స్టిచ్ చేసుకున్నామో ఇంకొక హ్యాండ్కి కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. 2 హ్యాండ్స్కి స్టిచ్ చేసుకున్నాము అంటే ఈ విధంగా వస్తుంది. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పోస్ట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.